అప్పుడే గ్రూప్ స్టేజ్ అయిపోయింది. మనం ఇట్ ఆల్మోస్ట్ సీమ్ లైక్ ఇప్పుడే మొన్న మాట్లాడినట్టుంది. దాని లోపల ఫటా 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 మన అయిపోయాయి గేమ్స్ యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ ఆ టైం లైన్స్ కూడా టైం జోన్స్ మనకేమో ఏ గేమ్ ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియట్లేదు. పొద్దున్న లెగుస్తున్నప్పుడు ఈ రోజు పొద్దున్న లేచినప్పుడు బంగ్లాదేశ్ నేపాల్ జరుగుతుంది. నాకు ఐ వాస్ లైక్ హోపింగ్ నేపాల్ అట్లీస్ట్ ఒక గేమ్ విన్ అవుతారేమో అనేసి, బట్ దట్ డింట్ హ్యాపెన్. బట్ గోయింగ్ బేస్డ్ ఆన్ ప్రెడిక్షన్స్, మనం వీఆర్ వే ఆఫ్ ఇట్ కదా కొంచెం. బట్ ఐ థింక్ గ్రూప్ ఏ నువ్వు చెప్పింది కరెక్ట్ అయిందా కార్తిక్? సో దోస్ టూ గ్రూప్స్ మనం అనుకున్నాం కదా, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్. సో అంటే న్యూజిలాండ్ అంటే లెట్స్ గో బేస్డ్ ఆన్ ద గ్రూప్స్ ఇట్స్. గ్రూప్ ఏ వాస్ ఇండియాస్ గ్రూప్ కదా, ఇండియా అండ్ యూఎస్ఏ గెటింగ్ క్వాలిఫైడ్. I didn't think USA would qualify, especially. అంటే this format is very resemblant to our 2007 format కదా. If you start slow, you are done. Tournament నుంచి అవుట్ అనేసి నువ్వు. You cannot come back into this tournament when you are having ఇలా. I mean, I think Pakistan, that's what happened. Maybe Pakistan still, at the end of the tournament, we still doubt whether they were a good enough team అనేసి, but దే డిడ్ స్టార్ట్ స్లోలీ. ఇన్ఫాక్ట్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోవాల్సిందే అగేన్స్ట్ ఐర్లాండ్. ఏదో బై హుకర్ క్రూక్ కష్టపడి ఏదో విన్ అయిపోయారు కానీ. బట్ యా, వాట్ వాజ్ యువర్ టేక్ గ్రూప్ ఏ అది కూడా నుంచి? క్లోజ్ మ్యాచ్. యా అది కూడా క్లోజ్ మ్యాచ్. ఇండియా ఐర్లాండ్ కూడా, సారీ పాకిస్తాన్ ఐర్లాండ్. అవును, కరెక్ట్. యా, అదే చెప్తున్నాను కదా, ఈవెన్ ఐర్లాండ్ వాజ్ నాట్ ఈజీ ఫర్ దెమ్. సో బట్ బై ద లుక్స్ ఆఫ్ ఇట్, ఐ థింక్ Pakistan have to reassess kada, the entire squad that they have. Manam maybe only the bowling looks a little stable. కరెక్ట్. And in fact, Haris Rauf kuda they will have to look elsewhere అన్నట్టు అనిపిస్తుంది slowly. He's probably overplayed himself across the leagues and people have figured him out అనే types లో. Yeah, so initial I గా we think were certain India and Pakistan would qualify కదా, but given Pakistan losing that match to US, and అదే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్, మళ్ళీ ఇమాద్ వసీమ్ ని తేడము, అంటే మొహమ్మద్ అమీర్ ని తేడము, దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ టర్మాయిల్ విత్ ఇన్ ద టీమ్ ఆల్సో అనిపించింది. బాబర్ ఆజమ్ ని మళ్ళీ క్యాప్టెన్ చేయడం ఇవన్నీ. సో దట్ మైట్ హావ్ ఎఫెక్టెడ్ అనుకుంటా. I think USA nobody expected kuda. I think nobody in the world knew what team they had అనేసి. I think now they are talking about all the Netralkars and all, but generally ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు USA will show some composure అనేసి. బట్ టు టోన్ డౌన్ చేసి చెప్తే, దాన్ని నార్మలైజ్ చేసేస్తే దాన్ని హోమ్ అడ్వాంటేజ్ అనేయచ్చా మరి? కరెక్ట్. యుఎస్ నోబడి సా దట్ కమింగ్, ఎస్పెషలీ. కానీ ఒక్క చిన్న గ్లిమ్స్ ఆఫ్ ఇట్ ఆ బంగ్లాదేశ్ సిరీస్ లో వాళ్ళు కన్విన్సింగ్ గా 2-1 విన్ అవడం వాస్ a little bit of a trailer that we got, but while competing against Pakistan so well, and the problem for Pakistan was their two last minute pickups. So Imad Wasim and Mohammad Amir did not do what they were anticipated to do. Death overs లేకపోతే క్రూషియల్ ఓవర్ కరెక్ట్ చేయడం. మొహమ్మద్ అమీర్స్ దట్ సూపర్ ఓవర్ వాస్ క్రేజీ అసలు. ఐ మీన్ దట్ వాజ్ యాజ్ బ్యాడ్ యాజ్ ఐ వాజ్ బౌలింగ్ ఆన్ ద నెట్స్. వైడు దెన్ ఒక మధ్యలో ఎప్పుడు కరెక్ట్ బాల్ వేస్తాడు అన్నట్టు లెవెల్ కి వెళ్ళిపోయింది అట్ వన్ పాయింట్. అండ్ ఆ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా నాకు క్వైట్ లిటరలీ మీమ్ మెటీరియల్ లాగా అనిపించింది. ఆడ ఒకడైతే ఈ కార్నర్ దాకా వచ్చేస్తాడు, ఇక్కడ వచ్చిన తర్వాత ఆడ పరిగెట్టడం అనేది వాస్ లైక్ I thought that is possible only on a meme అనేసి. ఒక ఇంటర్నేషనల్ ఫీల్డ్ లో అలాంటిది ఒకటి జరుగుతుంది అనేది ఐ నెవర్ థాట్ ఇట్ వుడ్ హ్యాపెన్. బట్ I mean, for the passionate Pakistan fans, it is a huge disappointment that వాళ్ళ ఇంటర్నేషనల్ టీమ్ ఇస్ ఇంత అండర్ పర్ఫార్మింగ్ అనేది. I think everybody anticipated that India Pakistan match అనేసి. Nobody anticipated that Pakistan will go out this way. So I think చాలా చోట్ల ఐ థింక్ ఇండియా పాకిస్తాన్ ఒక గ్రూప్ లో ఉండాలా, ఈజ్ దట్ బిగ్ వర్త్ ద మనీ ఐసీసీకి అనేసి దే ఆర్ ఆల్రెడీ టాకింగ్. దేర్ ఇస్ అ ట్విట్టర్ చాటర్ అనమాట. ట్విట్టర్ లో ఆల్రెడీ జనాలు సమావేశాలు పెట్టి పెట్టాలా వద్దా అని రేంజ్ లో మాట్లాడుతున్నారు. ఐ థింక్ పాకిస్తాన్ హ్యాస్ ఎ లాడ్ ఆఫ్, అంటే ఐ థింక్ ఎవ్రీ టైమ్ ఇదే కదా వాళ్ళతో, ఇదే గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటారు.
అండ్ అన్ని చేస్తారు. బట్ ఐ థింక్ లెస్ టాక్. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏదో రోజు కంపీట్ చేస్తే మాట్లాడదాం. అదర్వైజ్ True, ఐ థింక్ అండ్ లెట్ దెమ్ డూ దేర్ హోంవర్క్ అండ్ కమ్ బ్యాక్. true. ద ప్రాబ్లమ్ విత్ పాకిస్తాన్ క్రికెట్ ఇస్ వాళ్ళ అంటే చాలా ర్యాష్ డెసిషన్స్ తీసుకుంటారు, అవి ఫెయిల్ అవుతాయి, మళ్ళీ డ్రాయింగ్ బోర్డ్కి వెళ్తారు, మళ్ళీ ర్యాష్ డెసిషన్స్ తీసుకుంటారు. సో ఇట్స్ లైక్ అ సైకిల్. సో వీ సీన్ కదా, ఫస్ట్ అంటే మిస్బా ఉల్ హక్ వాజ్ కోచ్ కమ్ సెలెక్టర్ కమ్ వాట్ నాట్. తర్వాత ఇంజమామ్ ఉల్ హక్ ఉన్నాడు, అప్పుడు ఇమామ్ ఉల్ హక్ ఏదో కాంట్రవర్సీ అయింది, ఫేవరెటిజం అని చెప్పి ఇంజమామ్ అని తీసేశారు. తర్వాత మొహమ్మద్ హఫీజ్ని తెచ్చారు, ఆస్ట్రేలియా టూర్ చాలా దారుణంగా ఓడిపోయారు, సో హీ వాజ్ ఆల్సో రిమూవ్డ్. సో అంటే ఎవ్రీథింగ్, ఈవెన్ నాకు పీసీబీ చైర్మన్ కూడా రమీజ్ రాజా వాజ్ దేర్ ఫర్ షార్ట్ వైల్. ఐ థాట్ హిల్ డూ సంథింగ్, అంటే అట్లీస్ట్ కొన్ని చేంజెస్ తెస్తాడు అనుకున్నాము, అది జరగలేదు, వాడిని తీసేశారు. సో ఇట్స్ లైక్ అంటే ఇట్స్ అ కాన్స్టెంట్ కేఆటిక్ సిచ్యువేషన్ ఐ థింక్ పాకిస్తాన్ క్రికెట్ ఇస్ అండర్. నాకు సో దట్ నాకు మైట్ బి ద పాకిస్తాన్ క్రికెట్ ని చూస్తే జల్సా సినిమాలో అలీగఢ్ కామెడీ గుర్తొస్తుంది అనమాట. ఒక వెరైటీ యోగాస్ నేయించి లాక్ అయిపోద్ది. ఇది ఎలా వేసేవా అంటే అదేదో అలా సెట్ అయిపోయింది అన్నట్టు. ఆ తర్వాత అన్లాక్ చేయడానికి వాళ్ళకి తెలీదు. సో పాకిస్తాన్ క్రికెట్ కూడా అలాగే ఉంటుంది. అది ఎలా సెట్ అయిందని అంటే అదేదో అలా సెట్ అయిపోయింది గురువు గారు అన్నట్టు ఏదో చేస్తారు. అది ఏంటంటే అది 1 year 2 years 3 years ఆ సైకిల్ అలా జరుగుతూ ఉంటాయి అనమాట. ఐ థింక్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వాళ్ళ గురించి. ఐ థింక్ ఇట్స్ వన్ మోర్ టీమ్ విచ్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ బీ స్ట్రాంగ్ టీమ్ బికమింగ్ వీక్ లాగా. ఆల్రెడీ వాళ్ళు ఏవో గ్యారీ కస్టన్ రూమర్స్ కూడా ఉన్నాయి, వాట్ హీ స్పోక్ అబౌట్ ద టీమ్ అనేసి. చూద్దాం ఎంతవరకు నిజం అవి. బట్ ఐ థింక్ మనం పాకిస్తాన్ గురించి తక్కువ మాట్లాడి యుఎస్ఏ అచీవ్మెంట్ గురించి ఎక్కువగా మాట్లాడాలి. ఐ థింక్ వాళ్ళకున్న ఇంటెంట్, మనం ఇంటెంట్ కేపబిలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా మనం టీమ్స్ చేస్తున్నప్పుడు. ఐ థింక్ ఇంటెంట్ ఆఫ్ యుఎస్ఏ, ఐ థింక్ లెవెల్ హెడెడ్, కామ్నెస్, ఏమైనా చాలా అడ్జెక్టివ్స్ వాడచ్చు వాళ్ళ గురించి. ఐ థింక్ దే ప్లేడ్ వెల్. దే డిజర్వ్ టు బీ దేర్. దే ఆర్ నాట్ దేర్ బై ఫ్లూక్ ఏదో ఇన్ఫాక్ట్ ఈవెన్ అదృష్టం. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఇండియా గేమ్ ఆ 5 runs పెనాల్టీ ఇవ్వకుండా ఉంటే దే వుడ్ ప్రాబ్లీ ఫాట్ అప్ టిల్ ది ఎండ్. సో దట్ సెడ్ నెక్స్ట్ గ్రూప్ ఇస్ ది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ గ్రూప్ కదా. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్, స్కాట్లాండ్ అండ్ what was the other team? Uganda. యుగాండా అండ్ పపువా న్యూ గిని. PNG was in New Zealand group. ఓకే, ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది ఇప్పుడు ఒక ఒమాన్ అనుకుంటా. ఐ ఇన్కాన్సిక్వెన్షియల్. థింక్ దెన్ ఒమాన్ ఇస్ ది అదర్. సో దాంట్లో ఐ థింక్ దట్ స్కాట్లాండ్ గేమ్ గెటింగ్ వాష్డ్ అవుట్ కొంచెం కిల్డ్ దట్ ఎంటైర్ గ్రూప్ అనిపిస్తుంది. ఎందుకంటే దే వర్ వెల్ ప్లేస్డ్ అట్ 10 overs 90 అండ్ యూ డోంట్ నో వేర్ దే వుడ్ హావ్ రీచ్డ్ ఆ ఇంగ్లాండ్ గేమ్. అండ్ ఇంగ్లాండ్ హెడ్స్ బై దెన్ నాట్ గాట్ ఇన్ టు ఫార్మ్. వాళ్ళు ఆస్ట్రేలియా లాస్ తర్వాత వాళ్ళు కొంచెం ఫామ్ కి రావడం మొదలెట్టారు కానీ, బట్ వాట్ కుడ్ హావ్ బీన్ అనేది అయిపోయింది. సో ఆ గ్రూప్ లో వాట్ వీ యాంటిసిపేటెడ్ వి గాట్ ఆస్ట్రేలియా డూయింగ్ వెల్ అండ్ ఇంగ్లాండ్ క్యాచింగ్ అప్ లేటర్ అనేసి. బట్ ఆస్ట్రేలియా లుక్ ద పార్ట్ కదా. ఐ మీన్ లుక్స్ లైక్ దే. మనం యాంటిసిపేట్ చేసింది జరిగింది కానీ ఎలా జరిగింది అన్నదే బిగ్గర్ డ్రామా. సో దట్ ఈస్ ద డిఫరెంట్ పార్ట్ టు ఇట్ అన్నమాట. -3.47 నుంచి ఎక్కడికో ఎక్కడికో కొట్టి క్వాలిఫై అవ్వడం చూద్దాం. ఐ థింక్ ఇట్స్ టిపికల్ స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది కానీ, బట్ ఐ థింక్ ఇంగ్లాండ్ ఆ రోజు అలా కొట్టాలి అని అంటే అలా కొట్టారు. సో ఐ థింక్ that way 50% of it they deserve to be in that Super 8 కూడా. ఐ థింక్ సూపర్ స్క్రిప్టెడ్ గా జరిగిన ఒక గ్రూప్ ఏమో అది. ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది, బస్ ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు, అది ఇది అన్నారు. ఐ థింక్ బట్ డెఫినెట్లీ ఇంగ్లాండ్ కంటే స్కాట్లాండ్ వచ్చి ఉంటే చాలా బాగుండేది. యుఎస్ఏ స్కాట్లాండ్ 2 అసోసియేట్ నేషన్స్ కమింగ్ అప్ చాలా అమేజింగ్ ఉండేదేమో. బట్ ఎస్, ఇంగ్లాండ్ డిడ్ కానీ ఇంగ్లాండ్ థింగ్స్. సూపర్ 8 బాగా డైల్యూట్ అయిపోయి ఉంటది ఇఫ్ దేర్ ఆర్ సో మెనీ అసోసియేట్ నేషన్స్. పర్లేదు. ఐ థింక్ బట్ వీళ్ళందరూ మళ్ళీ క్వాలిఫైయర్స్ ఆడొస్తారు. వాళ్ళు ఎన్ని రోజులు క్వాలిఫైయర్స్ ఆడొస్తారు Super 8, వీళ్ళు కూడా కొన్ని రోజులు క్వాలిఫైయర్స్ ఆడిని. ఐ థింక్ ద గేమ్ సెటప్ అలా ఉంది కదా. ఇట్స్ T20 గేమ్, సో నో బడీ ఈస్ గివెన్ ఎ ఫ్రీ వే. అండ్ దానివల్ల ఐ థింక్ డైల్యూషన్ ఈజ్ ఓకే, సెకండరీ, బట్ స్టిల్ ఏ గుడ్ థింగ్ టు హ్యాపెన్ ఏమో. బట్ నెవర్ ది లెస్ ఆ గ్రూప్ లోని
we expected we got what we expected. కరెక్ట్. But దాని England తర్వాత are గ్రూప్ still, ఇస్ యా I don't think England will do that well in the Super 8s. అంటే వాళ్ళు somewhere I feel that they are not the team that they were once. సూపర్ Maybe ఎయిట్స్ లో ది గ్రూప్ అదర్ గ్రూప్ లుక్స్ రియలీ వెల్ మ్యాచ్డ్. అంటే ద వన్ వేర్ ఇండియా ఇస్ నాట్ దేర్, అక్కడ ఆల్ ద 4 టీమ్స్ ఆర్ పవర్ ప్యాక్డ్ కదా. సో ఇట్ ఇస్ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్ అండ్ వాట్ ఆర్ ది అదర్ టీమ్? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఇస్ ఇన్ ఆర్ సైడ్. మనతో కదా. మస్ట్ బి USA, యుఎస్ఏ. England, Indies, South Africa. US. యుఎస్ఏ. US. సో దట్ షుడ్ బి అ ట్రికీ గ్రూప్. ఎక్కడ మన సైడ్ ది విల్ గెట్ దర్, విల్ టాక్ అబౌట్ ద సూపర్ ఎయిట్స్ లేటర్. కానీ కానీ ఈ ద గ్రూప్ లో గ్రూప్ ఇంకొక పాయింట్ ఉంది విచ్ ఐ వాంటెడ్ టు మేక్. అంటే కాంట్రవర్సీ అండ్ ఆస్ట్రేలియా ఇప్పుడు ఉంటారు కదా. సో ఆ స్టేట్మెంట్ బై జాష్ హేజల్వుడ్ అండ్ టిమ్ పెయిన్, నేను అనుకున్నాను స్కాట్లాండ్ 180 కొట్టిన తర్వాత బాబు ఇదేదో కొంచెం ఆ స్టేట్మెంట్ విల్ కమ్ బ్యాక్ టు బైట్ దమ్ అనిపించింది. బట్ స్టాయినిస్ హెడ్ లిటరలీ చాలా బాగా ఆడి గెలిపించారు. సో కానీ దట్స్ ది ఆస్ట్రేలియన్ బ్యాంటర్ కదా. వెదర్ దే మీన్ ఇట్ ఆర్ నాట్, దే వాంట్ టు పుట్ ఇట్ అవుట్ దేర్ టు జస్ట్ క్రియేట్ ఫన్ కేయాస్ అక్రాస్ ది మీడియా. సో I but think yeah, I they think can Australia talk looks a like very, that. very strong side, solid side, much like what we spoke. In spite of Manam, in fact, even without Pat Cummins being in the lineup, they're still looking very strong. Yeah. I think So Stoinis has played some very good innings with bat and bowling. Like, I think he's pulled them a yeah, lot yeah. of matches. So And Stoinis is finally playing to his potential అనిపిస్తుంది ఇప్పుడు. ఒక జెన్యున్ ఆల్రౌండర్ గా. జెన్యూన్ ఆల్రౌండర్ అని కనిపిస్తున్నాడు మనకి యాక్చువల్లీ. ఓకే, దిస్ ఇస్ వాట్ దిస్ ఫెలో ఇఫ్ హీ పుట్స్ బ్రెయిన్ టు హిస్ గేమ్ అంటే దిస్ ఇస్ వాట్ హీ కెన్ బికమ్ అన్నట్టు రియలీ డెఫినెట్లీ షోయింగ్ దట్. like Shane Watson, huh? షేన్ వాట్సన్ అదే షేన్ వాట్సన్ కన్నా బెటర్ అవ్వచ్చేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే షేన్ వాట్సన్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ అంటిల్ హీ వాస్ మూవ్డ్ అప్ ది ఆర్డర్ వీ డి నాట్ ఫైండ్ హిమ్ వెరీ ఎక్స్ప్లోసివ్ ఇన్ ఎనీ వేస్ కదా. Once he started opening 2015 World Cup tarva దగ్గర we kind of glorified him, and then the CSK story, all of it. Yes. So the third group was the South Africa group, is it? Yeah, I think South Africa. South Africa, Bangladesh, Netherlands. Bangladesh, Bangladesh, Sri Lanka. Okay. Nepal, correct. Yeah. So akkada, I mean, I knew Sri Lanka was not going to make it because మనం మాట్లాడుతున్నప్పుడే we were probably looking at వాళ్ళ bowling and making that judgment గానీ, but I personally thought Bangladesh also wouldn't make it. వాళ్ళు for once they're moving ahead in one of the World Cups ఏమో కదా ఇప్పుడు, after I don't know how long వాళ్ళు they're actually making a move on. వాళ్ళకి I think the tricky win was the Sri Lanka match కదా, where it got really close and they won it finally. So the Nagin went to Bangladesh this time. So and South Africa also. I think. And South Africa is sorry, every match they could have choked. They just came through with winning all of it. But I don't know if that's gonna help them again in the Super 8s or not entirely. But I think Yeah, Nepal that's South Africa match was the highlight match for me anamata asla. Like yeah, it swung both ways, like right till the end, and the last lo run out kuda I thought super over avutundi అని చెప్పి. But yeah, ఆ రన్ అవుట్ కూడా ద స్ట్రైకర్ నాన్ స్ట్రైకర్ వెళ్ళేటప్పటికి హీ స్టాప్డ్ ఎ బిట్ అండ్ దెన్ వెంట్ ఇన్ సైడ్. ఇట్ వాజ్ ఆల్ కామెడీ ఆఫ్ ఎర్రర్. సౌత్ ఆఫ్రికాకి వాళ్ళ రన్ అవుట్ గుర్తొచ్చుంటదేమో అది చూసుంటే ఎర్లియర్ దిస్ థింగ్ Donald వరల్డ్ కప్ రన్ Glazer. బట్ ఐ థింక్ క్రేజీ యుఎస్ఏ లైక్ వాజ్ ఆల్ క్రేజీ అనిపిస్తుంది నాకు. ఐ థింక్ సో ఇట్ వెంట్ personally, ఆన్ ఆల్. as much as it did not bring us high scoring games, I enjoyed all those games. అవును. 160 కొట్టడం definitely. ఎంత కష్టం అనేది
అంటే ఐపీఎల్ లో 250లు 270లు చూసి ఎవ్రీ బాల్ గోయింగ్ ఫర్ అ బౌండరీ వెళ్ళి 15 రన్స్ లాస్ట్ ఓవర్ కొట్టలేవరా నువ్వు అన్నట్టు చెప్పి అండ్ పీపుల్ నాట్ స్కోరింగ్ ఇట్ అనేది ముస్తఫిజుర్ నిన్న మ్యాచ్ ఈ రోజు పొద్దున్న మ్యాచ్ 4 overs 7 runs 3 wickets అట 4 overs 7 runs 3 wickets ఓడియమ్మ నువ్వు సిఎస్కే ఏమైపోయావరా అన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు బట్ స్టిల్ హీస్ On that డూయింగ్ వాట్ హీ note, సపోజ్ టు డూ ఫర్ as we speak, Lockie Ferguson bowled 4 overs 4 maidens. బా 4 maidens. బట్ దట్స్ So, బట్ దట్స్ అగైన్స్ పిఎన్సీ కదా Oh. but still, Wow. it's like odds of 24 balls with 0 runs. 0 runs అండ్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ కాంట్రాస్ట్. అంటే మనం రీసెంట్ గా ఐపీఎల్ చూసాము. సో వేర్ ద స్కోర్స్ వేర్ లైక్ క్రేజీ. సో దిస్ బ్రింగ్స్ బ్యాక్ మెమరీస్. అంటే మనం ఎర్లీ 2000s లేట్ 90s ఓడిఐ క్రికెట్ లోని 230 వాజ్ ది లైక్ ది స్కోర్ అన్నమాట. ఫాస్ట్ స్కోర్ నాకు అప్పుడు గుర్తు అంటే లైక్ సౌత్ ఆఫ్రికా చేజింగ్ నాకు చాలా గుర్తు అనమాట. మ్యాచెస్ కర్స్టన్ గిబ్స్ వీళ్ళందరూ ఆడిన తర్వాత లాస్ట్ లో నిక్కీ బోయే, మార్క్ బౌచర్, షాన్ పాలక్ వీళ్ళు వచ్చి కొడతారనమాట. 5 down తర్వాత వచ్చి అలా తీసుకెళ్తారు, మ్యాచ్ ని గెలిపిస్తారు. సో అలాగే అవి మ్యాచెస్ ఇవన్నీ. సో నాకు ఆ మెమరీస్ వచ్చాయి గుర్తు. I think I any day enjoy a game of this sort than every ball 4 6 ఆడడం. It is no longer entertaining. సో అక్కడ సో సౌత్ ఆఫ్రికా వెంట్ త్రూ, బంగ్లాదేశ్ వెంట్ త్రూ, ఇంకా ఒక గ్రూప్ ఉందా యా యా న్యూజిలాండ్, విచ్ ఇస్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఐ టోల్డ్ యూ గైస్, న్యూజిలాండ్ ఐ టోల్డ్ యూ గైస్ Yeah. విల్ నాట్ గో త్రూ దిస్ టైమ్ అనేసి. ఎందుకంటే ఇట్ వాస్ ప్యూర్లీ ద మ్యాచ్ ఆఫ్ ద డే. సో ఐ థాట్ దే కుడ్ నాట్. నేను వెస్ట్ ఇండీస్ ఐ థాట్ దే విల్ ప్రాబ్లీ పుల్ ఇట్ ఆఫ్. వెస్ట్ ఇండీస్ మ్యాచ్ కుడ్ గో ఐదర్ వేస్, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఐ వాస్ ప్రిటీ షూర్ they were not going to break them purely based on Afghanistan's bowling and all. But then it's I think even New Zealand probably have to look at themselves because now they'll probably have to be going a little more dynamic. And again, they have the players. Balemi Pakistan laga, they are not a bad side at all. They just started slow, and this tournament just didn't give them the scope of coming back into the tournament. So which by the way is favor to us. ఎందుకంటే సూపర్ ఎయిట్స్ లో వాళ్ళు వచ్చుంటే ఇన్ దట్ ఫార్మ్, దట్ ఇఫ్ దేవర్ ఇన్ ఆర్ గ్రూప్ అంటే నెమెసిస్ అసలు యూ డోంట్ నో వెన్ దే విల్ బి ప్లే స్పాయిల్ స్పోర్ట్ అనేసి. సో Correct. దట్ వే న్యూజిలాండ్ వాజ్ అ డిసప్పాయింట్మెంట్. యూ వుడ్ ఆల్వేస్ లవ్ టు హ్యావ్ న్యూజిలాండ్ ఇన్ అట్ అ మచ్ ఇది. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ ఎందుకంటే దే ఆర్ ఫైనలీ షోయింగ్ దర్ పొటెన్షియల్. నన్ ఆఫ్ దర్ విన్స్ వేర్ లైక్ ఫ్లూక్ కదా, ఇట్స్ ఆల్ కన్విన్సింగ్ విన్స్. అండ్ వాళ్ళు వెస్ట్ ఇండీస్ తో ఇంకో గేమ్ ఉంది వాళ్ళది, విచ్ ఇస్ అగైన్ ఇన్కాన్సిక్వెన్షియల్ వన్. సో అదే. బట్ నాకు యాక్చువల్లీ నాకు ఆ గ్రూప్ మెకానిజం అర్థం కాలేదు. బికాస్ వీ కుడ్ ప్రాబ్లీ టాక్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ వెస్ట్ ఇండీస్ అండ్ దెన్ లీడ్ టు దిస్ కాన్వర్సేషన్. హౌ ఇస్ అ గ్రూప్ సార్టెడ్ ఈవెన్ బిఫోర్ యూ నో ద 1 and 2 ఆఫ్ అ గ్రూప్? సో దిస్ వాజ్ బేస్డ్ ఆన్ ప్రీ-సీడింగ్. సో ఈవెన్ బిఫోర్ ది టోర్నమెంట్ స్టార్టెడ్ ఎవ్రీ సైడ్ వాజ్, అంటే ఇప్పుడు మన టెన్నిస్ లో సీడ్స్ లాగా, అండ్ దే డిసైడెడ్ దట్ విత్ ఇన్ అ పర్టికులర్ గ్రూప్ ద సీడ్స్ విల్ బీ ఇన్ అ పర్టికులర్ సూపర్ ఎయిట్ గ్రూప్ అనమాట. సో ఇరెస్పెక్ట్ సో అందుకే యాక్చువల్గా అయితే ఆఫ్ఘనిస్తాన్ అండ్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ వుడ్ బి వెరీ మచ్ కాన్సిక్వెన్షియల్. ఎందుకంటే హూఎవర్ ఫినిషెస్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టేబుల్ విల్ గో ఇన్ టు వన్ గ్రూప్ ఎట్సెట్రా కదా. బట్ మరి ఐసీసీ ఎందుకు ఈ రూల్ తెచ్చిందో తెలియదు. దే డిసైడెడ్ దట్ ప్రీ సీడ్, అదే టోర్నమెంట్ ముందు ఉన్న సీడ్స్ ప్రకారంగానే వీల్ పుట్ దెమ్ ఇన్ పర్టికులర్ గ్రూప్స్ అన్నమాట. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్ అరౌండ్ దిస్. బట్ అదే ఇట్ కిల్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది గేమ్. ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆఫ్ ది టుమారోస్ గేమ్స్ గేమ్ ఇస్ నో లాంగర్ మేక్స్ ఎనీ సెన్స్ కదా. దే మేడ్ యాజ్ వెల్ సే అరే వర్షం పడితే విల్ జస్ట్ రిలాక్స్ ఇన్ టు ఇట్ అన్నట్టు. might బట్ as అదర్వైజ్ well అబౌట్ యువర్ ఈ సారీ గేమ్స్ గుడ్. ని ఎందుకు ఆడుతున్నారు అన్న రీజనింగ్ అయితే కామన్ క్రికెట్ ఫ్యాన్ అయితే ఎవడు చూడ్డు. జనరలీ ఎక్స్పెక్ట్ చేస్తుంది వాట్ దీస్ గేమ్స్ ఈల్డ్ అవుట్ అనేది అసలు అవసరం ఏంటి అన్న ఈ గేమ్స్ కి అని చూస్తే ఐ డోంట్ నో. బట్ యా, ఆల్ దీస్ అసోసియేట్ నేషన్స్ విల్ గెట్ గేమ్ టైమ్. అది మనం వీల్ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్. బట్ somehow I think West Indies and World Cup is always jinxed demo. The 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 criticism comes again this time also. Last time అయినప్పుడు కూడా వెస్ట్ ఇండీస్ లో సేమ్ థింగ్ అయింది అనమాట. సో ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఈస్ ఐసీసీ ట్రైయింగ్ టు డూ. అంటే విత్ సో మచ్ మనీ ఇన్ ఐ ఫీల్ ఇట్ అంటే కొన్ని మ్యాచ్లు రంజీ ట్రోఫీ మ్యాచ్ లాగా అనిపిస్తుంది నాకు.
in terms of the ground availability కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ కానీ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ అనాయింగ్ అట్ టైమ్స్. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి. బట్ అండ్ దీస్ గేమ్స్ ఆల్సో ఆర్ లైక్ దిస్. Probably next year, next time they look at it in a different way. Yeah. So, but otherwise, your opinion on Afghanistan itself and New Zealand, what panned out eventually? న్యూజిలాండ్ కేసులోని ఐ థింక్ దే నాట్ గెటింగ్ గేమ్ టైం. అంటే ఐపీఎల్లోని ఓన్లీ చెన్నైలోని ముగ్గురు ఆడారు. మిగతా సైడ్స్లోని ఐ డోంట్ థింక్ న్యూజిలాండ్ ప్లేయర్స్ గాట్ మచ్ ఆఫ్ అ ఛాన్స్. అండ్ వాళ్ళు బి టీమ్ని పంపించారు, పాకిస్తాన్లో బాగా ఆడారు. బట్ like they didn't have an active playing time for the last 2 months before this World Cup. So for them to get back into the game zone, but sadly they had their first 2 games I think was Afghanistan and West Indies. So they didn't have, maybe if they had played Papua New Guinea lanti side ni mundu adunte maybe they would have had a proper chance. But yeah, that's how it turned out for them. Afghanistan ante ippudu I think they have a very strong chance in Super 8s. ఎందుకంటే విత్ ద క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ దే హ్యావ్ అండ్ ది వెస్ట్ ఇండీస్ పిచెస్ అండ్ ఆల్. ఇన్ఫాక్ట్ దర్ బ్యాటర్స్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. రెహమానుల్లా, గుర్బాజ్ వీళ్ళందరూ కూడా అంటే దర్ స్టికింగ్ అరౌండ్ అండ్ ప్లేయింగ్ రియలీ గుడ్ బ్యాటింగ్. సో విల్ బి ఇంట్రెస్టింగ్. ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ టీమ్ లో కూడా సగం మంది ఆడలేదు కదా వంశీ. దే డింట్ ఆల్సో హ్యావ్ ఏ గేమ్ టైమ్. విండీస్ లో కూడా సగం మందికి దే డింట్ లైక్ ఎవ్రీ టీమ్ దట్ వే హ్యాడ్ మోర్ ఆర్ లెస్ నో గేమ్ టైమ్ దీంట్లో. సంథింగ్ లైక్ న్యూజిలాండ్స్ క్యాలిబర్ అండ్ టీమ్ కదా, గేమ్ టైమ్ ఇస్ నాట్ ఏ. అంటే నేను పర్సనల్ గా అయితే ఒప్పుకోను గేమ్ టైం లేదు అనేసి. పాకిస్తాన్ కి అయితే ఫుల్ గేమ్ టైం ఉంది. ఎవరు తీసుకోవట్లేదు. అది నువ్వు వాళ్ళు ఆడిన గేమ్ టైం కి అయితే మరి వాళ్ళు టాప్ ఆఫ్ ద టేబుల్ లో ఉండాలి, ఫైనల్ పంపించాలి డైరెక్ట్ గా. బట్ జోక్స్ అపార్ట్, ఐ థింక్ ద ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకి దే డెంటెడ్ బ్యాడ్లీ. అదే కదా నేను మన ప్రివ్యూస్ లో కూడా చెప్పినట్టు, పిచ్చెస్ ఎలా ఉన్నాయి అని తెలియకుండా ఆడిన వాళ్ళందరూ ఐ థింక్ హ్యావ్ బైటన్ ద డస్ట్, రైట్? అది మేజర్ ప్రాబ్లం. ఆ రోజు ఆల్ దట్ దే రిక్వైర్డ్ వాస్ టు అప్లై టు దట్ కండిషన్స్ అండ్ ప్లే, అంతే. ఐ థింక్ ఎవ్రీ మ్యాచ్ ఇన్ యూఎస్ ఆ కండిషన్స్ కి తగ్గట్టు ఇఫ్ యూ హ్యావ్ టెంపర్మెంట్ ఆడి ఉంటే ఐ థింక్ పీపుల్ సర్వైవ్డ్. ఈవెన్ ఇండియా ఆల్సో సర్వైవ్డ్ బికాస్ దే అడాప్టెడ్ వెరీ క్విక్లీ ఎక్కడెక్కడ కావాలో అనేసి, రైట్? ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ అడాప్టేషన్ ఇండియాది కూడా, బట్ స్టిల్ దే కుడ్ సేల్ త్రూ ఈజీలీ కదా. సో ఐ థింక్ that is something. If you look at that match where Dubey and Sky have played together, that's against USA kada. Whole of Dubey's innings he tried to hit, and Dubey is not somebody కొట్టకుండా ఉండలేడు. Dubey is somebody like that. స్కై కాన్స్టెంట్లీ అన్ని అరే ఆగు, కొట్టకు, పర్లేదు, ఉండు. ఐ థింక్ ఇఫ్ యూ వుడ్ హావ్ సీన్ ద మ్యాచ్, హీ వుడ్, అంటే బోత్ డిస్ట్రక్టివ్ ప్లేయర్స్. ఆ అప్లికేషన్ ఆన్ దట్ డే ఈజ్ వాట్ మ్యాటర్డ్. అంటే ఐ హావ్ సీన్ ద మ్యాచ్. నువ్వు బాల్ చూస్తుంటే స్కై వాజ్ లైక్ ఇన్ హిస్ టిపికల్ జెస్చర్స్, వెయిట్ చేయి అనేసి. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వేర్ అదర్ టీమ్స్ మిస్డ్ అవుట్. అదర్ టీమ్స్ అంటే లైక్ సంథింగ్ లైక్ న్యూజిలాండ్ ఫర్ దట్ మ్యాటర్, వేర్ దే కుడెంట్ అప్లై. That's where experience comes. Lot of them are inexperienced. So that said, Super 8's కి వెళ్దాం eventually. So first let's start with the other side. South Africa, West Indies, US and England. Yeah. So who are your favorites to make it to the semi-finals round out there? I would say South Africa and West Indies. Okay. Vishal? Similar, India, Australia ఒక గ్రూపు, Windies, South Africa for that group, the other group. So I think that should be this thing. But yeah, tournament of surprises. Yeah. So Then I also I would agree with that. Only thing is I want to I would reserve my choice of Australia only for that Australia versus Afghanistan game. I don't know. Afghanistan lost a tough game in the ODI World Cup. Maxwell game. Maxwell. Yeah. So those guys are known for taking revenge with certain teams. So like Australia versus Afghanistan game will decide the second spot and this one. I think India will get their place in the semi-final.
Australia Afghanistan game is really going to decide who the second team is going to be అన్నట్టు నాకు I have that feeling. But the easier choice is Australia India. India, Australia. But I'm still reserving I don't want to underestimate Afghanistan's potential in this World Cup specifically. So I expect Afghanistan to spring a surprise అనమాట. So I'm also yeah. waiting how they perform, but yeah, I'm thinking they'll do well in the Super 8. Afghanistan is like India smaller brother రా ఎంత ఉన్నా మనల్ని అడాప్ట్ చేసుకున్నారు సో యూ షుడ్ నాట్ విన్ అగేన్స్ట్ దెమ్ రెస్పెక్ట్ అంతా ఉన్నట్టు ఆడతారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎవరినైనా కొడతారు ఇండియాతో ఆడుతున్నప్పుడు దిల్ బి లైక్ అరే మేము 120 కొడతాం మీరు ప్రాక్టీస్ చేసుకోండి అన్నట్టు దట్స్ వాట్ I ఇట్స్ think నెవర్ ఒక T20 టై అయింది కదా ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇఫ్ ఐ రిమెంబర్. ఇండియాలో ఐ థింక్ ఒక్కసారి So బట్ I యా think ఎనీవే basically all those four teams. But see, నువ్వు ఆఫ్ఘనిస్తాన్ ప్రెడిక్ట్ చేసినట్టు ఎర్లీ ఇన్ ద టోర్నమెంట్. I am not sure if USA chokes Windies, South Africa, is it capable అంటే very much capable. So అంటే I would have been very confident on US bowling if it was continuing to happen in US. If everything moving to West Indies is where I think I'm a little aligned towards South Africa and West Indies making it through. And each side, Afghanistan is still strong. While the spin department is going to really have its say on that. and a lot of them have played how CPL do కదా. they So they have, I think, Yeah. good understanding of West Indies. how do they play the semi-finals? Finally, it's 1 versus 1 or 1 versus 2 here or 2 Mali versus 1. seeding అనుకుంటాను. So there was a controversy on that India is the only team that knows where its semi-final is going to be. ఓ గయానా ఎక్కడ అనుకుంటా కదా. And that's a spin-friendly wicket, and that is the reason why Rohit Sharma picked 4 spinners. Anedi is a take that a lot of people have. Okay. So Yeah, I read it somewhere. yeah, so yeah, I think much like what Vamsi said in the earlier part of the video, I think that is also based on the seeding antunna. Okay. But no, So I what think my question was, 1:1 ఆడతారా లేకపోతే 1:2 and 2:1 ఇక్కడ క్రిస్ క్రాస్ అదే చెప్తున్నాను whoever qualifies it will be based on the seeding. So whoever it is independent. Even if you finish top of the table, you could still be facing the team that is one in the other group అనేసి. ఓ ఓకే. వెరీ So వియర్డ్ కదా. if you look at the table కూడా కదా, the teams that are there on మన Indian team side, India, Australia, Afghanistan currently are on the top of their tables. Yeah. So if you think of it, it's like అరే one under ఒక table, two under ఇంకో table. Yeah, correct. Only South Africa is the only one that's on the. Ideally, you would say 1-2 అని ఉంటుంది, లేకపోతే that's how you would want to have it together. But it's not there this time. Weird, but okay, I think we will probably wait for the semi-finals, and then semi-finals mundu we will have another video and finally meet up again after the finals. Yes. Okay, thanks all for watching. Thank you.